కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు మృతిపై కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను బలిజ కాపు వర్గాలపై జరిగిన దాడిగా ఖండించారు. లక్ష్మీనాయుడు హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణను ఆదేశించాలని, బాధిత కాపు కుటుంబాలకు న్యాయం చేయాలని మూర్తి డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న దారపాటులో గత 3 రోజుల క్రితమే ఈ హత్య దాంతో జరిగినా కూడా మీరందరూ మన రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయమై రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో మీరు బిజీగా ఉండడం వల్ల మీరు ఆ పనిలోది అనే ఫీలింగ్తో వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన పాత్ర పోషించి మేము చేస్తే ఈరోజు అతి దారుణంగా కొట్టడం కాదు, మనుషులను కూడా చంపి ఇంకా దర్జాగా సొసైటీలో తిరుగుతుంటే మేము చెప్పేది ఒకటే, మంచిగా కామ్గా ఉన్నాం కదా అని చెప్పి మీ మాటకి మొత్తం టోటల్ కాపు కమ్యూనిటీ మొత్తం మీకు సపోర్ట్గా నిలిచింది. ఈరోజు కాపు కమ్యూనిటీ అన్ని రకాలుగా ఆవేదనగా ఉంది. దీన్ని ఇమీడియట్గా దీన్ని ఏదో రకంగా మీరు చెయ్యకపోయినట్లయితే మా యొక్క ఇమీడియట్ యాక్షన్ అనేది కూడా 24 hours తర్వాత చూపించాల్సిన పరిస్థితి.